शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदं तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః. జై శ్రీరామ్. ఇవాళ మనం 21వ సర్గలో ఉన్నాము. నిన్నటి వరకు విశ్వామిత్రుడు దశరథ మహారాజుని తన కుమారుడైన శ్రీరాముణ్ణి తనతో వెంట పంపమని కోరిన ఘట్టం వరకు చదువుకున్నాం. దశరథుడు పంపారా లేదా అనేది మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇవాళ చదువుకుందాం. 21వ సర్గ విశ్వామిత్రుడు క్రుద్ధుడగుట, వశిష్ఠుని ఉపదేశము, దశరథుని అంగీకారము. దశరథుడు ఎటూ దిక్కుతోచని వాడై పుత్రవాత్సల్యముతో తడబడుచు పలికిన మాటలను విశ్వామిత్రుడు విని కుపితుడై రాజుతో ఇట్లు నుడివెను. ఓ రాజా, నా అభ్యర్థనను నెరవేర్తునని మాట ఇచ్చితివి. ఇప్పుడు ఆ మాట తప్పుటకు సిద్ధపడుచున్నావు. ఇట్లు ప్రతిజ్ఞా భంగమునకు ఒడిగట్టుట రఘువంశజులకు తగదు. ఇట్లు చేయుట మీ వంశమునకే కళంకము. ఓ దశరథ, ఇట్లు మాట తప్పుట నీకు యుక్తముగా అనిపించినచో నేను వచ్చిన దారినే వెళ్ళెదను. కాకుత్స వంశమున పుట్టిన నీవు మాట తప్పితివి. సరే, నీవు నీ వారితో కూడి సుఖముగా నుండుము. సృష్టికి ప్రతిసృష్టి చేయగల ప్రజ్ఞాశాలి అయిన ఆ విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడై కాగా భూమండలమంతయు కంపించెను. దేవతలు భయగ్రస్తులైరి. నిష్ఠాగరిష్ఠుడు, ధీరుడు, మహానుభావుడైన వశిష్ఠ మహర్షి జగత్తంతయు భయముతో చెలించుటను గమనించి దశరథునితో ఇట్లనెను. ఓ రాజా, నీవు వాసికెక్కిన ఇక్ష్వాకు వంశమున జన్మించితివి. ధర్మమూర్తివి, ధైర్యశాలివి, సత్యవ్రతమును పాలించువాడవు, సర్వశుభ లక్షణములు గలవాడవు. కనుక నీవు ధర్మహానికి తలపడవలదు. ఓ రఘువంశజ, ముల్లోకములలోనూ నీవు ధర్మాత్ముడువుగా వాసిగాంచిన వాడవు. స్వధర్మమును ఆచరింపుము, అధర్మమునకు పాల్పడవలదు. ఓ రఘువంశోద్భవ, మీ కోర్కెను నెరవేర్తును అని ప్రతిజ్ఞ చేసి ఆ మాటను నిలబెట్టుకొనని వారికి అశ్వమేధయాగ ఫలము, బావులు చెరువులు తవ్వించుట మొదలగు ధర్మకార్యములు ఆచరించిన ఫలము నశించును. కావున విశ్వామిత్ర మహర్షి వెంట శ్రీరాముని పంపుము. రాముడు అస్త్ర విద్యలలో ఆరితేరిన వాడైనను కాకునను విశ్వామిత్రుని రక్షణలో ఉన్నంత వరకు అగ్ని రక్షణలోనున్న అమృతము వలె ఆయనను రాక్షసులేమియూ చేయజాలరు. ఈ విశ్వామిత్ర మహర్షి ఆకృతి దాల్చిన ధర్మము, గొప్ప శక్తి సామర్థ్యములు గలవాడు, మిక్కిలి ప్రజ్ఞాశాలి, ఈ లోకమునందలి తాపసులలో మేటి అయినవాడు, వివిధాస్త్ర ప్రయోగములను ఎరిగినవాడితడు. చరాచరాత్మకములైన ఈ 3 లోకములయందును ఈయనతో సాటైన అస్త్ర ప్రయోగ కుశలుడు మరి ఒకడు లేనే లేడు. ఇక ముందు ఎవ్వరును ఉండబోరు. దేవతలు, ఋషులు, అసురులు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, కిన్నరలు, నాగులు మొదలగు వారిలో ఎవ్వరూ విశ్వామిత్రునితో సమానమైన అస్త్ర ప్రయోగ నిపుణులు లేరు. పూర్వము విశ్వామిత్రుడు రాజ్యమును పరిపాలించుచుండగా కృశాశ్వుడను ప్రజాపతి పరమ ధార్మికులైన తన కుమారులను అస్త్ర రూపంలో ఆయనకు ఇచ్చివేశెను. కృశాశ్వుని యొక్క కొడుకులు దక్ష ప్రజాపతి యొక్క దౌహిత్రులు. వారు పెక్కు రూపములు గలవారు, మహావీరులు, తేజస్శాలురు, జయమును గూర్చువారు. జయ, సుప్రభ అను దక్ష కన్యలు సుందరాంగులు. వారు ప్రకాశవంతములైన శత్రు సంహారకములైన
100 అస్త్ర శస్త్రములను సృష్టించిరి. అసుర సైన్యములను సంరక్షించుటకై జయ అనునామె మిక్కిలి శక్తి సంపన్నురాలు, కామరూపులు, శ్రేష్ఠులు అయిన 50 మంది కుమారులను కనెను. సుప్రభ అనునామెయు సంహారులు అను పేరు గల 50 మంది పుత్రులను గనెను. వారు జయింప శక్యముగాని వారు, అమోఘ పరాక్రమశాలురు, మిక్కిలి బలవంతులు. కుశికుని పుత్రుడైన ఈ విశ్వామిత్రుడు ఆ అస్త్రములన్నింటినీ పూర్తిగా ఎరుగును. అంతేగాదు, ధర్మాత్ముడైన ఇతడు అపూర్వములైన అస్త్రములను కూడా సృష్టింపగలడు. ఇట్టి ప్రతిభామూర్తి అయిన విశ్వామిత్రుడు గొప్ప వీరుడు, మిక్కిలి వాసికెక్కినవాడు. కావున ఓ రాజా, ఈయన వెంట శ్రీరాముని పంపుటకు సందేహింపవలదు. విశ్వామిత్రుడు స్వయముగనే ఆ రాక్షసులను నిగ్రహింపగల సమర్థుడు. నీ కుమారునకు మేలు చేకూర్చుటకై నీ కడకు వచ్చి నిన్ను ఇట్లు అభ్యర్థించుచున్నాడు. వశిష్ఠ మహర్షి యొక్క హితవచనములకు రఘువంశజుడైన దశరథుడు ప్రసన్న చిత్తుడై మిక్కిలి పొంగిపోయెను. సూక్ష్మబుద్ధి అయిన ఆ రాజు విశ్వామిత్రుని వెంట శ్రీరాముని పంపుటకు మనస్ఫూర్తిగా అంగీకరించెను. 22వ సర్గము. రామ లక్ష్మణులు విశ్వామిత్రుని వెంట నడుచుట, ఆయన నుండి బల అతిబల విద్యలను గ్రహించుట. వశిష్ఠుని హితవచనములకు దశరథుని ముఖము వికసించెను. పిమ్మట అతడు తన కుమారులైన రామలక్ష్మణులను పిలిపించెను. తల్లి కౌసల్యయు తండ్రి దశరథుడు శ్రీరాముని ఆశీర్వదించిరి. పురోహితుడైన వశిష్ఠుడు వేదోక్తముగా మంగళాశీస్సులను పలికెను. దశరథ మహారాజు తన ముద్దుబిడ్డ అయిన రాముని మూర్ధమును ఆఘ్రాణించి ప్రసన్నమైన మనస్సుతో అతనిని విశ్వామిత్రునకు అప్పగించెను. ఆ సమయమున విశ్వామిత్రుని ప్రక్కన చేరియున్న రాజీవలోచనుడైన రామును చూచి వాయువు వారికి సుఖ స్పర్శ కలిగించుచు దుమ్ము లేకుండా వీచెను. మహాత్ముడైన శ్రీరాముడు విశ్వామిత్రునితో గూడి వెళ్ళుచుండగా చక్కగా పూలవాన గురిసెను. దేవదుందుబులు శంఖములు మధురముగా ధ్వనించెను. విశ్వామిత్రుడు ముందు సాగిపోవుచుండగా జులపాల జుట్టు గల శ్రీరాముడు ధనుర్ధారి అయి ఆయనను అనుసరించెను. లక్ష్మణుడును ధనువును చేపట్టి రాముని వెంట నడిచెను. ఆ రామలక్ష్మణులు అమ్ముల పొదులను ధనస్సులను ధరించి తమ తమ శోభలతో అన్ని దిక్కులకు వెలుగులను విరజిమ్ముచుండిరి. అటునిటు తూణీరములను ధనస్సును దాల్చి వారు 3 తలల పన్నగము వలె బాసిల్లుచుండిరి. చక్కని సౌందర్యముతో పరాక్రమముతో ఒప్పుచు వారు అశ్విని దేవతలు బ్రహ్మను వలె మహాత్ముడైన విశ్వామిత్రుని అనుసరించిరి. ఆ రామలక్ష్మణులు చక్కగా అలంకృతులై ధనుర్ధారులై ఉండిరి. వారు ఉడుము చర్మముతో నిర్మితములైన తొడుగులను చేతులకు ధరించియుండిరి. ఖడ్గదారులై అపూర్వ శోభలతో విలసిల్లుచుండిరి. రాజకుమారులు సోదరులు సద్గుణ శోభితులు అగు ఆ రామలక్ష్మణులు విశిష్ట కాంతులతో అగ్ని సంభవులైన స్కంద విశాఖులు వాంగ్మనస్కులకు అందని శివుని వలె కుశిక పుత్రుడైన విశ్వామిత్రుని అనుసరించుచు ఆయనను శోభిల్లజేసిరి. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కూడి సరయూ నదికి దక్షిణ తీరమున 1.5 యోజనముల దూరము ప్రయాణము చేసిన పిమ్మట రామ అని మధురముగా సంబోధించి ఇట్లనెను. నాయన, ఈ నీటిని గ్రహించి ఆలసింపక ఆచమనము ఒనర్పుము. బల అతి బల అను మంత్రములను ఉపదేశించదను, స్వీకరింపుము. ఈ మంత్ర ప్రభావమున నీకు అలసట గాని ఆకలి దప్పులు బాధలు గాని ఉండవు. నీ రూపకాంతులు తరగవు. నీవు నిద్రించుచున్నను ఏమరపాటు నున్నను రాక్షసులు నిన్నేమియు చేయజాలరు. ఈ మంత్ర ప్రభావమున నీ బాహుబలమును ఎదుర్కొనగలవాడు ఈ భూమండలమున ఎవ్వడునూ ఉండడు. ఈ భూలోకముననే గాదు ముల్లోకములయందు నీకెవ్వరునూ సాటిరారు. ఓ పుణ్యాత్ముడా, సౌందర్యమున గాని సామర్థ్యమున గాని విషయగ్రహణమునందు గాని చక్కగా కార్య నిశ్చయమును చేయుటలో గాని ప్రత్యుత్తరమును ఇచ్చుటలో గాని లోకమునందు నీతో సమానుడు ఎవ్వడూ లేడు. బల అతి బల అను ఈ మహామంత్రములు సమస్త జ్ఞానమునకు మాతృకలు. ఈ 2 విద్యలను లభించినచో ఇక ముందు నీకు ధీటైన వాడెవ్వడునూ ఉండడు.
ఓ పురుషోత్తమ రఘురామ మార్గమునందు బల అతిబల అను మంత్రములను జపించుచు పయనించినచో నీకు ఆకలిదప్పుల బాధలుండవు. లోక కళ్యాణమునకై ఈ విద్యలను స్వీకరింపుము. ఈ 2 విద్యలను అభ్యసించినచో నీకు సాటిలేని యశస్సు అబ్బును. ప్రభావాన్వితమైన ఈ 2 విద్యలను బ్రహ్మదేవుని నుండి ఆవిర్భవించినవి. ధార్మికుడవైన ఓ కాకుత్సా, ఈ విద్యలను పొందుటకు నీవే అర్హుడవు. పూర్వోక్తములైన ఉత్తమ గుణములన్నీయును నీలో సమృద్ధిగా గలవు. ఇందు సందేహము లేదు. తపస్సు ద్వారా లభించిన ఈ మంత్రములను నీకు ఉపదేశించుట వలన అవి లోకమున వివిధ రూపములలో విస్తృతములగును. అంతటి శ్రీరాముడు ప్రసన్నవదనుడై ఆచమించి శుచి అయి భగవద్ధ్యాన పరాయణుడైన విశ్వామిత్రుని నుండి బల అతిబల అను విద్యలను గ్రహించెను. అమిత పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఆ 2 విద్యలను పొంది శరత్కాలమునందు సహస్ర కిరణుడైన సూర్య భగవానుని వలె విరాజిల్లెను. రాముడు గురువైన విశ్వామిత్రునకు పాదములొత్తుట మొదలగు సేవలొనర్చెను. పిమ్మట ఆ ముగ్గురును సరయూ నదీ తీరమునందే ఆ రాత్రి గడిపిరి. దశరథ మహారాజు కుమారులైన ఆ రామలక్ష్మణులు తమకు అలవాటు లేని తృణశయ్యపై కలిసి పరుండిరి. అయినను విశ్వామిత్రుని మధురమైన లాలింపు మాటలతో వారికి ఆ రాత్రి హాయిగా గడిచెను. 23వ సర్గము. విశ్వామిత్రునితో కూడి రామలక్ష్మణులు గంగా సరయు సంగమ ప్రదేశమున గల పవిత్రాశ్రమమునందు ఒక రాత్రి గడుపుట. రాత్రి గడిచిన పిమ్మట ప్రభాత వేళ విశ్వామిత్ర మహర్షి తృణశయ్యపై పవళించియున్న రామలక్ష్మణులతో ఇట్లు వచించెను. కౌసల్యాదేవి నోముల పంటగా ఆమెకు పుత్రుడవై జన్మించిన ఓ రామ, తూర్పు దిక్కున ఉషకాంతులు వెలసిల్లుచున్నవి. ఓ పురుష శ్రేష్ఠ, లెమ్ము. స్నాన సంధ్యావందనాది నిత్య కర్మలను ఆచరింపుము. విశ్వామిత్ర మహర్షి నుడివిన గంభీర వచనములను పాటించి వీరులైన ఆ రాజకుమారులు స్నానమునర్చి సూర్యునకు అర్ఘ్య ప్రదానములను అర్పించిరి. దేవతలకు ఋషులకు తర్పణములు ఇచ్చిరి. మంత్రరాజమైన గాయత్రిని జపించిరి. మిక్కిలి పరాక్రమశాలురైన రామలక్ష్మణులు ఈ విధముగా ప్రాతకాల కృత్యములైన సంధ్యోపాసనాదులను నిర్వర్తించిరి. పిదప తపోధనుడైన విశ్వామిత్రునకు నమస్కరించి మిక్కిలి సంతోషముతో ప్రయాణమునకు సన్నద్ధులై ఆయన ముందు నిలబడిరి. పిమ్మట గురువుగారి వెంట ప్రయాణము చేయుచున్న ఆ మహావీరులు పవిత్రమైన సరయూ నది దివ్యమైన గంగా నదిలో సంగమించు పుణ్య ప్రదేశమును చూచిరి. వారు ఆ నదీ సంగమ ప్రదేశమున పవిత్రమైన ఒక ఆశ్రమమును చూచిరి. అచట దివ్య తేజస్సు గల ఋషులు వేల కొలది సంవత్సరములు తీవ్రమైన తపస్సును ఆచరించియుండిరి. రామలక్ష్మణులు ఆ పవిత్ర ఆశ్రమమును చూచి ఎంతయు సంతసించిన వారై మహాత్ముడైన ఆ విశ్వామిత్రునితో ఇట్లు పలికిరి. ఓ మహాత్మా, ఈ పుణ్యాశ్రమము ఎవరిది? ఇక్కడ నివసించు మహాపురుషుడెవరు? ఈ విషయములను అన్నింటినీ వినుటకై మేము మిక్కిలి కుతూహలముతోనున్నాము. మునీశ్వరుడు వారి మాటలను విని, ఓ రామ, పూర్వము ఈ ఆశ్రమము ఎవరిదో తెలిపెదను వినుడు అని చిరునవ్వుతో పలికెను. సుందరమైన శరీరము గల కందర్పుడు అనువాడు గలడు. అతనిని పండితులు కాముడు అని పిలుతురు. ఒకానొకప్పుడు పరమేశ్వరుడు ఇచ్చట సమాధినిష్ఠుడై అవిచ్ఛిన్నముగా తపమాచరించుచుండెను. ఆ సమయమున దుర్బుద్ధి అయిన కాముడు ఆయన తపస్సునకు భంగము కలిగించెను. అంతట మహాత్ముడైన శివుడు ఆ కామునిపై హుంకరించెను. ఓ రఘునందన, కుపితుడైన శివుని యొక్క కంటి మంటలకు ఆ దుర్మతి యొక్క శరీర అవయవములు పూర్తిగా దగ్ధములైపోయెను. మహాత్ముడైన పరమేశ్వరుని క్రోధాగ్నికి అతని శరీరమంతయు భస్మము కాగా అంతట కాముడు అశరీరుడయ్యెను. అది మొదలుకొని మన్మధుడు, అనంగుడు అను పేరుతో ప్రసిద్ధుడయ్యెను. మన్మధుడు తన అంగములను త్యజించిన కారణముగా శ్రీమంతంబగు ఈ దేశము అంగదేశము అని ప్రసిద్ధి వహించెను. ఈ ఆశ్రమ ప్రదేశమున శివుడు తపస్సు చేసినందున ఇది పవిత్రమైనది. ఈ మునులు
శివభక్తులు, నిరంతరము ధర్మపరాయణులు, వారికి ఎట్టి పాపములు అంటవు. పుణ్యాత్ముడవైన ఓ రామ, పవిత్ర గంగా సరయూ నదుల సంగమ స్థానముల గల ఈ ఆశ్రమమునందే మనము ఈ రాత్రి గడుపుదము. గంగా నదిని రేపు దాటుదము. ఓ నరోత్తమ, మనమందరము శుభ్రముగా స్నానాధికములను నిర్వర్తించి జప ధ్యానములను ముగించుకొని హోమకార్యములను పూర్తి చేసుకొని ఈ పవిత్ర ఆశ్రమమున ప్రవేశించుదము. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను ఇట్లు సంభాషించుకొనుచుండగా ఆ ఆశ్రమమును గల మునులు తమ తప ప్రభావమున దూరదృష్టితో వారి ఆగమమును ఎరింగి పరమ ప్రీతితో పులకితులై అచటికి ఏతెంచిరి. ఆ మునులు విశ్వామిత్ర మహర్షికి అర్ఘ్యపాద్యాది అతిథి సత్కారములను ఆచరించిరి. అనంతరము వారు రామలక్ష్మణులకు అట్లే అతిథి మర్యాదలను కావించిరి. విశ్వామిత్రుడు ఆ మునులను కుశల ప్రశ్నలతో ఆదరించెను. పిమ్మట వారును కథలతో విశ్వామిత్రునులను రంజింపజేసిరి. వారందరూ ఏకాగ్రతతో నియమపూర్వకముగా సంధ్యోపాసన గావించిరి. స్థానికులను నియమనిష్టలతో జీవించువారునైన ఆ మునులతో కూడి విశ్వామిత్ర రామ లక్ష్మణులు ఆ కామాశ్రమమునకు చేరి ఆ రాత్రిని అక్కడే హాయిగా గడిపిరి. ధర్మాత్ముడైన విశ్వామిత్ర మహాముని ముద్దుల మూటగట్టు రాజకుమారులను మనోహరములైన కథలతో రంజింపజేసెను. 24వ సర్గము. గంగా సరయూ నదుల సంగమ ప్రదేశమును గూర్చియు మలద కురూస ప్రదేశముల ఆవిర్భావమును గురించియు అచట తాటక నివాసమును గూర్చియు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు తెలుపుట. శత్రువులను పరమార్చగల రామలక్ష్మణులు స్వచ్ఛమైన సూర్యకాంతులతో నిర్మలముగానున్న ప్రాతకాలమునందు సంధ్యోపాసనాది కార్యక్రమములను ముగించుకొనిన వారై విశ్వామిత్రుని అనుసరించుచు గంగానదీ తీరమునకు చేరిరి. వ్రతనిష్టాపరులు మహాత్ములైన ఆ మునులు అందరూ ఒక చక్కని నావను తెప్పించి విశ్వామిత్ర మహామునితో ఇట్లనిరి. ఓ మహాముని, ఈ రాజకుమారులను మీరును ఈ నావను అధిరోహింపుడు. కాల విలంబముగా కాకుండా శుభముగా సుఖముగా ప్రయాణము చేయుడు. విశ్వామిత్రుడు అట్లే అని పలికి సాదరముగా ఆ మునులను వీడ్కొనెను. అనంతరము అతడు రామలక్ష్మణులతో కూడి సాగరమున గలిసెడి గంగానదిని దాటెను. నావనది యొక్క మధ్య భాగమునకు చేరగనే అలల తాకిడికి చెలరేగిన ఒక మహాధ్వని రామలక్ష్మణులకు వినపడెను. అప్పుడు శ్రీరాముడు ఈ నదీ మధ్య భాగమున జలతరంగముల ఘర్షణ వల ఉత్పన్నమైన ఈ మహాధ్వనికి కారణమేమి అని విశ్వామిత్ర మహర్షిని అడిగెను. అంతట ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు శ్రీరాముని మాటలను విని కుతూహలముతో ఆ శబ్దము యొక్క కారణమును తెలుపసాగెను. నరశ్రేష్ఠుడవైన ఓ రామ, బ్రహ్మదేవుడు కైలాస పర్వతమునందు తన మనస్సంకల్పముతో ఒక సరస్సును సృష్టించెను. ఆయన మనస్సు చేత నిర్మింపబడినది గాన అది మానస సరస్సు అను పేరుతో ప్రసిద్ధి వహించినది. దానికి బ్రహ్మ సరస్సు అని మరో పేరు. మానస సరస్సు నుండి బయలుదేరి అయోధ్యను కొంతవరకు చుట్టుకొని ప్రవహించుచున్నది ఈ సరయూ నది. సరస్సు నుండి పుట్టినది గాన దీనికి సరయూ నది అని పేరు వచ్చినది. బ్రహ్మ సరస్సు నుండి ఉద్భవించుట వలన ఇది ఎంతయో పవిత్రమైనది. ఈ సరయూ నది గంగానదిలో సంగమించునప్పుడు నీటి తరంగముల సంఘర్షణల వలన సాటిలేని ఈ మహాధ్వని కలిగినది. ఓ రామ, ఈ నదీ ద్వయ సంగమమునకు శ్రద్ధాధరములతో నమస్కరింపుము. ధర్మవర్తనులైన ఈ రామలక్ష్మణులు ఇరువురు ఈ రెండు నదుల సంగమమునకు నమస్కరించిరి. పిమ్మట గంగానది యొక్క దక్షిణ తీరమునకు చేరి వేగముగా ముందునకు నడువసాగిరి. ఇక్ష్వాకు వంశమున జన్మించిన శ్రీరామచంద్రుడు జన సంచారము లేని దట్టముగానున్న ఆ అడవిని గాంచి మునీశ్వరుని ఇట్లు ప్రశ్నించెను.
అహో, ఈ అడవి చొర చొరరానిదిగానున్నది. కీచురాళ్ల రొదలతో నిండినది. భయంకరములైన క్రూర మృగములతో వ్యాప్తమైనది. దారుణములైన బాస పక్షుల ధ్వనులతో ప్రతిధ్వనించుచున్నది. ఈ అరణ్యమునందు భయంకరముగా కూయుచున్న వివిధ పక్షులకు సింహ, వ్యాఘ్ర, వరాహములను, ఏనుగులను స్వేచ్ఛగా తిరుగుచున్నవి. చండ్ర, నల్లమద్ది, ఏరుమద్ది చెట్లతోడ, మారేడు వృక్షములతోనూ, తుమ్మి, కలిగొట్టు చెట్లతోనూ, రేగు చెట్లతోడ సంకీర్ణమై భయంకరముగానున్న ఈ కాననము పేరేమి? మిక్కిలి తేజస్వి అయిన విశ్వామిత్ర మహాముని శ్రీరామునితో ఇట్లు పలికెను. నాయన, ఈ కారడవి ఎవరిదో తెలిపెదను వినుము. ఓ నరోత్తమ, పూర్వకాలమున ఇచ్చట మలదము, కురూసము అన్ను 2 దేశములు దేవనిర్మితములై ఉండెను. అవి ధన ధాన్య సంపదలతో తులతూగుచు జనులతో కలకలలాడుచూ ఉండెను. ఓ రామ, పూర్వము ఇంద్రుడు వృత్రాసురుని వధించిన కారణముగా ఆయనకు బ్రహ్మహత్య పాతకము చుట్టుకొనెను. తత్ఫలితముగా అతడు అపవిత్రుడయ్యెను. ఆయనకు ఆకలి దప్పులు బాధింపసాగెను. దేవతలు, తపోధనులైన ఋషులు ఇంద్రుని గంగా తీర్థోదకముల చేత, మంత్రపూతములైన కలశోదకముల చేత స్నానము చేయించిరి. దాని వలన అతని అపవిత్రతయు ఆకలి బాధయు తొలగెను. దేవతలు, ఋషులు ఈ ప్రదేశమునందు ఇంద్రుని శరీరమునకు ఏర్పడిన అశుచితత్వమును, ఆయన ఆకలి బాధను పోగొట్టి మిక్కిలి ఆనందించిరి. అపవిత్రతయు ఆకలి బాధయు తొలగి శుచియగుటచే ఇంద్రుడు సంతసించి వెంటనే ఈ దేశమునకు అత్యుత్తమమైన వరమును ప్రసాదించెను. నా శరీర మాలిన్యములను గ్రహించిన ఈ 2 ప్రదేశములు మలద, కురూస అనే పేర్లతో ఖ్యాతికెక్కి ధన ధాన్య సంపదలతో తులతూగుచుండును. శక్తి సంపన్నుడైన ఇంద్రుడు ఆ దేశమునకు ఉత్తమ వరమునిచ్చి ఆదరించుటను చూచి దేవతలెల్లరూ ఆ ఇంద్రుని బాగు అని ప్రశంసించిరి. ఓ శత్రు సంహారక రామ, మలద, కురూస అను ఈ ప్రదేశములు ధన ధాన్య సంపదలతో సంతోషముతో చిరకాలము వర్ధిల్లినవి. కొంతకాలము తర్వాత పుట్టినప్పుడే 1000 ఏనుగుల బలము గలదియు కామరూపిణి అయిన తాటక అను యక్షిణి ఇచట వసించెను. ఆమె బలశాలి అయిన సుందుడు అనువానికి భార్య అయ్యెను. రామ, భయపడకుము, నీకు క్షేమమగును. ఆ తాటకకు మారీచుడు అను రాక్షసుడు పుత్రుడుగా కలిగెను. అతడు ఇంద్రుని అంతటి పరాక్రమశాలి. అతని బాహువులు బలిష్టములైనవి. అతడు మహావీరుడు. అతని శరీరము, ముఖము విశాలములైనవి. భయంకరుడైన ఆ మహారాక్షసుడు నిరంతరము ప్రజలను బాధింపసాగెను. ఓ రామ, దుర్మార్గులైన తాటక, మలద, కురూస అను ఈ 2 జనపదములను నిత్యము ధ్వంసమనర్చుచున్నది. ఇతడికి 1.5 యోజనముల దూరమున ఆ తాటక ఈ దారిని ఆక్రమించి నివసించుచున్నది. ఆ తాటక వనమున్న దారిననే మనము వెళ్ళవలెను. కనుక నా మాటను పాటించి నీ బాహుబలముతో దుర్మార్గురాలైన ఆ తాటకను వధింపుము. ఈ దేశమును మునుపటి వలె ఎట్టి ఉపద్రవములు లేకుండా చేయుము. సామాన్యులకు ఎదిరింప సాధ్యము గాని ఈ ఘోర రాక్షసి ధ్వంసమునర్చిన ఈ పుణ్య ప్రదేశమునకు ఎవ్వరును రాజాలకున్నారు. కలకలలాడుచున్న ఈ దేశమును తాటక ధ్వంసమును గావించిన తీరును, తత్ఫలితముగా ఇది నిర్జనముగా మారిన విధమును పూర్తిగా తెలిపితిని. ఆ తాటక ఇప్పటికీ ఈ అడవిని విడిచిపెట్టలేదు. ఆ తర్వాత ఏం జరిగింది? మన శ్రీరామచంద్రుడు ఆ తాటకిని ఎలా వధించారు అనే కథా విశేషాల్ని మనం రేపు చదువుకుందాం. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.